హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం టేస్టీ వడలు ప్రిపేర్ చేసుకుందామండి. ఎక్కువ కష్టపడకుండా, పప్పు నానబెట్టకుండా, రుబ్బకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ వడలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇవైతే ఇవాళ ఎలా ప్రిపేర్ చేస్తానంటే, రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో అనేది నేను ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. అసలు ఎలా ఉంటాయి అనుకున్నాను అని చెప్పేసి, కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. ఇది రాత్రి మిగిలిన అన్నం అయితే కాదండి. ఆఫ్టర్నూన్ మనం లంచ్కి చేసుకుంటాం కదా, అది కొంచెం రైస్ మిగిలితే నేను ఈవినింగ్ పిల్లల కోసమని స్నాక్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ రైస్ ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో మనము నాకైతే ఇంత రైస్ మిగిలింది కాబట్టి వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ రైస్ వేసేసుకోండి. నాకైతే ఇంత వచ్చింది. ఈ రైస్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి, ఎందుకంటే కారం కావాలి కాబట్టి. నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వద్దంటే ఎండుమిర్చి అన్న వేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే ఎక్కువ జారుగా కాకుండా ఇలా చూసి మనం వడలు చేసుకోవడానికి పిండి ఎలా ఉంటుందో అలా మనము రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసమని కాసంత బియ్యం పిండి, అలాగే ఆనియన్స్, అదే కొత్తిమీర లేదండి, మీరు కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే మొత్తానికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం అంతా వంట సోడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం టేస్ట్ కోసమని నువ్వులు వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పేసి కొంచెం తెల్ల నువ్వులు వేసుకున్నాను. మీరు తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులన్నా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక పాలిథిన్ కవర్కి ఇలా ఆయిల్ రాసేసుకోండి, ఎందుకంటే రైస్ కదా చేతికి అంటుకుంటుంది. ఆయిల్ రాసుకుంటూ కవర్కి చేతికి ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, లైట్గా షాలో ఫ్రై సరిపోతుంది. అంత డీప్ ఫ్రై చేసే అంత అవసరం లేదు, ఇలా సరిపోతుంది. ఇలా దోస పెనం మీద కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని మనం వడలు చేసుకొని ఇంకా మనకి ఎన్ని సరిపడితే ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం దోశ గడితే చాలా ఈజీగా కూడా ఇలా అవతల వైపుకి టర్న్ చేసుకోవచ్చు. చూసారా, నాకైతే రైస్కి ఇన్ని వడలు వచ్చాయి. ఒక 8 అయితే వచ్చాయి. చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.